ఈయన వ్యాపారస్తుడు చెప్తున్న చక్కటి ఆ లాజిక్ అంతా ఫాలో అవుతా ఉన్నాడు. అవును కదా! మనం ప్రారంభంలో ప్రార్థన చేసినప్పుడు అనేకమైన సమాధానాలొచ్చాయి. ఈ మధ్యలో రావట్లేదు అని ఆయన గూడా ఈయన యొక్క లాజిక్‌ని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆయన గూడా సందేహంలో పడిపోయాడు పాస్టర్ గారు. పడిపోయి అయితే పాస్టర్ గారు మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎలాగో దీనికి సమాధానం చెప్పాలి అని. వెంటనే యేసు ప్రభువులాగా జనరల్‌గా మీరు గమనించారో లేదో యేసు ప్రభువారు ఆయన దగ్గరికొచ్చి ఎవరైనా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆయన ప్రశ్నలకి సమాధానం మరొక ప్రశ్న జోడించి స ఆ ప్రశ్నలోనే సమాధానం ఆయన చెప్తా ఉంటారు. అలాగ ఈ ప ప పరిశుద్ధాత్మ దేవుడు ఈయన మనసులో ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఒక వెలిగింపు అనుగ్రహించాడు. ఒక చక్కటి ఆలోచన అనుగ్రహించాడు. అప్పుడు ఆయన ఈ దైవజనుడు ఆ వ్యాపారస్తుడు ఈ మాట అన్నాడు. ఓకే. మీరు చెప్పిన మాటలు నాకు అర్థమయ్యాయి. నిజమే కదా! అయితే నాకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఒకవేళ మీరు మీ ఇంట్లో మీ భార్యతో ఒక వారం రోజులు మాట్లాడకపోతే ఏమవుతుంది? లేదా ఒక 10 రోజులు మాట్లాడకపోతే ఏమవుతుంది? లేదా ఒక నెల రోజులు మాట్లాడకపోతే ఏమవుతుంది? మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు కుటుంబం. భార్యాభర్తలు. ఒక వారం రోజులు భార్య భర్తతో మాట్లాడకుండా, భర్త భార్యతో మాట్లాడకుంటే ఏమవుతది? అని ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడగానే అది దానికి సమాధానం అందరికి తెలిసిన సమాధానమే. కుటుంబంలో ఉంటున్నప్పుడు భార్యాభర్తలు లేదా పిల్లలు కుటుంబంలో తండ్రి, పిల్లలు లేదా భార్య, భర్త కుటుంబంలో ఉంటూ ఉన్నప్పుడు మనం సంభాషణ లేకపోతే మాట్లాడకపోతే అది ఒక నరకంలాగా ఉంటది గదా! అట్లాగు ఆయన చెప్పి అప్పుడు ఆయన ప దైవజనుడు ప్రార్థనంటే కేవలం మనకి ఏదైతే అవసరాలున్నాయో, అవసరాలు ప్రభు దగ్గర చెప్పుకోవటం, ఆ అవసరాలకు తగ్గట్టుగా సమాధానం పొందటమే కాదు గానీ, ప్రార్థన అనగా ప్రేయర్ ఈస్ బేసికల్లీ ఏ కమ్యూనియన్ విత్ గాడ్. ప్రభువుతో, దేవునితో దేవునితో సహవాసం లేదా దేవునితో సంబంధంలో, సహవాసంలో ఎదిగే గొప్ప ప్రక్రియ అని ఆయన చెప్పాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధానంలో ఒంటరిగా ప్రార్థన చేస్తాం. మరి సంఘ సభ్యులుగా కలిసి ప్రార్థన చేస్తాం. కుటుంబాలుగా ప్రార్థన చేస్తాం. అయితే ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది మనకున్న అవసరాలన్నీ దేవుని దగ్గర చెప్తాం. దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకుంటాం. దేవుడు గూడా సమాధానం అనుగ్రహిస్తూ ఉంటాడు. వాటన్నిటికంటే మించి ఈ ప్రార్థనలో ఇది గొప్ప అనుభవం. ఏమవుతుంది అంటే, ఈ దైవజనుడు చెప్పినట్టుగా ప్రార్థన మన జీవిత మన మనం దేవునితో సహవాసంలో, దేవునితో కమ్యూనియన్ దేవుని యొక్క సహవాసంలో, దేవునితో సంబంధంలో మనం ఎదగటానికి దోహదం చేసే గొప్ప ప్రక్రియ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ గూడా చూస్తే పౌలు భక్తుడు అదే విషయాలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకవేళ మనం మన యొక్క ప్రార్థనాంశం తీసుకుంటే ప్రార్థన ఒకసారి మనం గమనిస్తే, మన ప్రార్థనలో అనేకమైన విషయాలుంటాయి. ఉదాహరణకి మనం ఏదైనా పచారీ కొట్టుకెళ్ళి మనకు నెల సరుకులు తెచ్చుకుంటాం. బియ్యం ఇన్ని కేజీలు లేపోతే ఇట్లాగ మనకి ఏదైతే అవసరం ఉన్నాయో అన్ని రాసుకొని అట్లా రాసుకొని వాటిని తెచ్చుకున్నట్టుగా మన ప్రార్థనలో చాలా సార్లు చాలా లిస్ట్ ఉంటది. లిస్ట్ ఉండి ఆ లిస్ట్ ప్రకారం దేవుని సన్నిధానంలో వచ్చి మనం అడుగుతా ఉంటాం. అయితే ఇక్కడ పౌలు భక్తుడు చేస్తున్న ఈ ప్రార్థనలో మొదటిగా మీరు జాగ్రత్తగా మరి చదవండి. చదివినప్పుడు వాక్యం విన్నాం. మళ్ళీ ఇంకోసారి పర్సనల్‌గా చదివి నాకు ఈ పౌలు భక్తుడు చేసిన ఈ ప్రార్థనలో ఏ అంశాల గురించి ప్రార్థన చేశాడో చెప్పాలి మీరు. మీరు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. లేదా మీరు ఒకవేళ అది చాట్‌లో అయినా రాయొచ్చు. మీరు దయచేసి మీరు ఒకసారి పాసేజ్ చదువుతూ నాకు చెప్పండి. ఏ విషయాలు ఆయన చేసిన ప్రార్థన అంశాలు ఏమేమిటి? అమ్మా వింటున్నారు గదా! చెప్పాలి. 18వ వచనంలో ఏముంది? సారీ 18వ వచనంలో ఏ ప్రార్థన గురించి చేస్తున్నాడు? ప్రార్థనాంశం.
దేవుని యొక్క మహాత్యం మనము గుర్తెరగాలని ప్రార్థన చేస్తున్నారన్న. ఒక్క నిమిషం. ఇది కనిపించట్లేదు. ఒకసారి దీనిలోకి చూడొస్తాను. సారీ. ఓకే. ఒక్క నిమిషం. దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి ప్రార్థన చేస్తున్నారు. వెరీ గుడ్. దేవుని యొక్క ప్రత్యక్షత. అమ్మా, ఇది వాయిస్ క్లియర్ గా ఉందా? నేను ల్యాప్టాప్ లోను లేదా కంప్యూటర్ దీనిలో కూడా మొబైల్ నుంచి వచ్చాను. ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా వాయిస్? నేను మాట్లాడే మాట ఓకే, స్పష్టంగానే ఉంది కదమ్మా. వెరీ గుడ్. సో దేవుని జ్ఞానం కోసం ప్రత్యక్షత కోసం ప్రార్థన చేస్తున్నాడు. మొదటి అంశం. వెరీ గుడ్. ఇంకా అమ్మా, ఇంకా చదవండి. ఇంకా ముందుకెళ్ళండి చదువుతూ. ఇంకొక అంశం మేబీ నేను క్లూ ఇస్తాను మీకు. 18వ వచనంలో 17వ వచనంలో ఈ మాట మీరు చెప్పినట్టుగా దేవుని జ్ఞానం ప్రత్యక్ష గురించి అడుగుతా ఉన్నారు. 18వ వచనంలో ఇంకో లక్షణం ఇంకోటి ఉంది. బట్టి విశ్వసించు. చెప్పమ్మా. వెరీ గుడ్. విశ్వసించు. మన యందు ఆయన చూపుచున్న తన శక్తి, అపరిమితమైన శక్తి మహత్యం ఎట్టిదో. అపరిమితమైన శక్తి మహత్యం ఎట్టిదో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. వెరీ గుడ్. 2 ప్రార్థన అంశాలు. ఒకటి, దేవుని ఆత్మ ద్వారా మరింతగా దేవుని ఎక్కువగా తెలుసుకోవాలని, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అని ఇంగ్లీష్ లో ఉంటది. రెండోదేమో దేవుని యొక్క శక్తి, లేకపోతే దేవునిలో మనకున్న హోప్, ఆశ, నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలని, పునరుద్ధాన శక్తి ఏంటో, దేవుని శక్తి, నిరీక్షణ తెలుసుకోవాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కరెక్ట్. సో అలానే మనం ముందుకెళ్దాం. ఈ పాసేజ్ లో ఈ ప్రభు యొక్క శక్తి గురించి మాట్లాడుతూ, ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడుతూ ఈ శక్తి అనగా యేసు ప్రభు ద్వారా మనకి ప్రకటితమైన ఈ శక్తిలో యేసు ప్రభు యొక్క లక్షణాలు చెప్తా ఉన్నాడు. దయచేసి యేసు ప్రభు గురించి ఏ లక్షణాలు చెప్పాయో ఒక 4 లక్షణాలు ఉన్నాయి. మీరు ఒకసారి పాసేజ్ కింద చదువుతూ చెప్పండి. చదువుకుంటూ నాకు ఒక్కొక్క అంశం ఒక్కొక్క ఫ్రేజ్ మనం తీసుకుందాం. మంచి మనసును గురించి చెప్పారు. దేవుని యొక్క మంచి మనసు. ఎన్నో వచనం అమ్మది? 19. ఏముంది ఒకసారి చదవమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తాను తెలుసుకున్నటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మన కొరకు ప్రతిదినం కూడా ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడు. ఓకే, పౌలు భక్తుడు ప్రార్థన చేసినట్టుగా ఉంది. ఇప్పుడు 20వ వచనం నుంచి బహుశా 20వ వచనంలో నుంచి అనుకుంటా ప్రభు యొక్క లక్షణాలు ఏమి ఉన్నాయో చూడండి ఒకసారి. 20వ వచనం నుంచి. అధికారముల గురించి. అధికారమును అంటే అధికారం, సమస్త అధికారం ఈ శక్తి ద్వారా యేసు ప్రభుకి అనుగ్రహించబడింది. అనగా యేసు ప్రభు సర్వాధికారి అనే మాట. అలాగూ ఇంకా కిందకి రండి చదువుకుంటా. వ్యక్తి కంటేను ప్రభుత్వం కంటేను పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందున్న మన తండ్రి ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. వెరీ గుడ్. కుడిపార్శ్వమందు కూర్చొని పెట్టి ఉన్నాడు. ఓకే, ఇంకా 22వ వచనంలో మిగిలిన వాడు కూడా జస్ట్ ఆయన పాదముల క్రింద ఉన్నది ఉంచి సమస్తం పైన ఆయన సంఘానికి నిశిరస్సుగా నియమించి ఆయన సమస్తం ఆయన పాదాల యొద్ద ఉంచబడ్డాయి.
ఆయనకి సర్వాధికారం అనుగ్రహించబడింది. ఆ 23వ వచనంలో ఆ సంఘానికి ఆయన శరీరము, సమస్తం పూర్తిగా నింపుచున్న వానికి సంపూర్ణత అయ్యింది. రైట్. ఇప్పుడు మనం వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు చక్కగా ఫాలో అవుతూ ఉన్నారు. మనం ఈ పాసేజ్ లో ఈ 15 నుంచి 23వ వచనం వరకు ఉన్న ఈ యొక్క దేవుని మాటల్లో మనం ఒకవేళ దీనిలో ఉన్న అంశాలని అర్థం చేసుకోవాలంటే మొదటిగా 2 ప్రార్థనా అంశాలు ఉన్నాయి. మొదటిది మనకి 17వ అంటే నేను ఇంగ్లీష్ బేసిస్ రాసినట్టు వచ్చినట్టు కొంచెం అటు ఇటు మారొచ్చు, బట్ అంశాలు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది త్రూ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ టు నో గాడ్ మోర్ అండ్ మోర్. దేవుని జ్ఞానం, అక్కడ ఇంగ్లీష్ లో అయితే ఆ స్పిరిట్ అనే మాట రాసినప్పుడు మీరు ఇక్కడ గమనించే ఉంటారు, ఇంగ్లీష్ లో ఇది ఎస్ క్యాపిటల్ ఉంది. అనగా దేవుని జ్ఞానం మీరు పొందుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దేవుని ఆ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. ఎందుకు స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ వల్ల ఏంటి ప్రయోజనం అంటే ప్రభువుని మరింతగా తెలుసుకోవడానికి అది సహాయం చేస్తుంది. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మీరు ఈ యొక్క జ్ఞానం పొందాలి. ఈ జ్ఞానం పొందడాన్ని బట్టి మనలో ఏం జరుగుతుందంటే ఇంకా ప్రభువుని మరింతగా తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది అనేది ఆ ప్రార్థనాంశం మనకు కనిపిస్తుంది. రెండోదిగా చూస్తే మనం త్రూ నోయింగ్ ద హోప్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్. అనగా ప్రభులో ఉన్న మనకి యొక్క నిరీక్షణ ఎట్టిదో, ఆ ప్రభు యొక్క శక్తి ఎట్టిదో అది కూడా మన అనుభవంలోకి రావాలి, మన అనుభవంలోకి రావాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. సో ఈ ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనలు ఎలా చేశాడంటే దీన్ని యేసు ప్రభు యొక్క లక్షణాలతో జోడీకరించాడు. యేసు ప్రభుతో లక్షణాలతో జోడీకరించి ఇవి ఖచ్చితంగా మనకి మిగిలిన ప్రార్థనాంశాలు, మనం చేసే ప్రార్థనాంశాలు మనకు సమాధానం వస్తుందో రాదో తెలియదు, కానీ ఇక్కడ యేసు ప్రభు కొన్ని లక్షణాలు రాస్తూ ఖచ్చితంగా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనలకి సమాధానం వస్తుంది. ఎందుకంటే అని యేసు ప్రభు గురించి 4 లక్షణాలు రాశాడు. అనగా దేవుడు ఎటువంటి శక్తిని యేసు ప్రభు పునరుద్ధానంలో ఖర్చు చేశారో, యేసు ప్రభు జీవనం ద్వారా మనకి ప్రస్ఫుటం చేశాడో ఆ విషయాల్ని జ్ఞాపకం చేస్తూ 4 లక్షణాలు మనకి యేసు ప్రభు యొక్క లక్షణాలు మనం గ్రహించవచ్చు. మొదటగా హీ హాజ్ ద అథారిటీ ఓవర్ ఆల్. అనగా సమస్తం రూలర్స్ మీద, సమస్తం అన్నప్పుడు అన్నిటి మీద అధికారం ఆయనకు అనుగ్రహించాడు. దెయ్యాలు కావచ్చు, ఈ లోకంలో ఉన్న అధికారాలు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, ప్రతిది కూడా ఆయన యొక్క అధికారం కింద ఉంచబడింది అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రెండోది త్రూ హిజ్ నేమ్ ప్రేయర్స్ ఆర్ మేడ్ ఎట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అనగా ఆయన నామములో, యేసు నామములో ఎంతో గొప్ప శక్తి దాగి ఉంది. ఎట్లాగంటే ఆయన నామం ద్వారా ప్రార్థనలో ప్రస్తుతం అన్నప్పుడు ఈ మాటలు మనకి పౌలు భక్తులు మొదటి శతాబ్దంలో మాట్లాడుతున్న మాటలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన నామందు ప్రార్థన చేయబడతాయి, ఆ ప్రార్థనకి సమాధానం అనుగ్రహించబడతాయి అనే విషయం. మూడోది మనం ఆల్ థింగ్స్ ప్లేస్డ్ అండర్ హిస్ ఫీట్. అన్ని విషయాలు కూడా ఆయన యొక్క పాదాల కింద ఉంచబడ్డాయి అనేది. 4 చూస్తే మనకి ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ సంఘం అనగా విశ్వాసుల గుంపు. సంఘం మనకి 2 రకాలుగా కనిపిస్తుంది దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేస్తే. మొదటిది ఇట్లా మనం ఎక్కడైతే స్థానిక సంఘాలు, ఎక్కడైతే విశ్వాస గుంపులు ఉన్నారో, భోగాపురం, లేకపోతే విజయనగరం, లేకపోతే రాజనందకం, నేనుండే ప్లేస్, ఇలాగూ విశ్వాసులు ఒక చోట చేరి ప్రభుని ఆరాధించే వాటిని మనం స్థానిక సంఘాలు అన్నాం. వాటితో పాటు సార్వత్రికంగా ప్రపంచం మొత్తంలో ఉన్న విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క శరీరంలో చేర్చబడ్డారు, దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డారు. దేవుని యొక్క సంఘాన్ని యేసుక్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడింది. అనగా విశ్వాసులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో, స్థానిక సంఘాల్లో కావచ్చు, సార్వత్రిక సంఘంలో కావచ్చు, ఎక్కడున్నా సరే ఈ దేవుని యొక్క ఈ యొక్క చర్చి, ఈ సంఘానికి యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు అనే విషయాలు మనకి ఇక్కడ రాస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది
ప్రార్థన అంశాలు ఏమిటో మనకు కనిపిస్తా ఉన్నాయి. రెండోది యేసుక్రీస్తు యొక్క గుణాతిశయాలు, ఆయన యొక్క లక్షణాలకు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోదాం. కాబట్టి మీరు మీ వాక్య భాగాన్ని జ్ఞాపకం చూస్తూ రండి. ఇప్పుడు ఈ యొక్క దేవుని యొక్క ఈ వాక్యము ఎలాగ ప్రారంభించబడింది? ఈ ఇంగ్లీష్ లో అయితే ఫర్ దిస్ రీజన్ అనే మాట కనిపిస్తుంది. ఈ యొక్క ప్రార్థన అంశాలు మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే, ఆయన చేసిన ప్రార్థన మనకి స్పష్టంగా అర్థం అవ్వాలంటే దాని యొక్క లింక్ మనం అర్థం చేసుకోవాలి. ఫర్ దిస్ రీజన్ అనే మాట ఉంది. తెలుగులో ఈ హేతు చేత అనగా ముందు చెప్పబడిన విషయాలు, ఏవైతే ముందు రాయబడిన విషయాలు, చెప్పబడిన విషయాల్ని ఆధారం చేసుకొని ఇప్పుడు పౌలు భక్తుడు ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఫర్ దిస్ రీజన్ అన్నప్పుడు ఈ లింక్ వర్డ్ అంటాం. లింక్ వర్డ్ అనగా ఆ ముందు చెప్పబడిన విషయాలు, ముందు రాయబడిన విషయాలు, ఈ ప్రార్థనకి ఒక లింక్ ఉంది, ఒక సంబంధం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మీ జ్ఞాపకం ఉండే ఉంటది. శుక్రవారం రోజు మనం చూసాం ఈ 1 నుంచి 14 అధ్యాయాల్లో 14 వచనాల్లో ఏం చెప్పబడింది అనేది మనం చూసాం. ఒకసారి అవి మన జ్ఞాపకం చేసుకుంటే అట్లీస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 4 విషయాలు, 5 విషయాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనగా మనం ఆ దేవుని యొక్క సార్వభౌమాధికారంలో మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న 4వ వచనం, 3వ వచనం, 4వ వచనం చెప్తుంది. ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ గాడ్ హ్యాస్ చోజన్ యు అనే మాట. అనగా ఈ సృష్టి ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 5వ వచనం మనం గమనించాం, ఆయన మన కుమార్తెలుగా మనం అంగీకరించాడు. అంతేకాకుండా మనకి 8వ వచనం నుంచి 9 వచనాల్లో మనం చూస్తే మనకి దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుడు ఎవరో గ్రహించడానికి యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడనే విషయాలు చూసాం. అంతేకాకుండా 7వ వచనం ఆధారం చేసుకొని ఆయన మన పాపాలను క్షమించాడు. మన పాపాలు అనగా ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి మరి దేవుని వెంబడిస్తా ఉన్నారో వారి పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఎటువంటి పాపాలు? ప్రస్తుత పాపాలు, గతంలో చేసిన పాపాలు, ఈవెన్ భవిష్యత్తులో చేసే పాపాలు కూడా క్షమించబడ్డాయి అని చెప్పి తర్వాత మనకి 13, 14 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పాడు. ఏమని? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన సంచకరువుగా ఇవ్వబడ్డాడు, ఒక అడ్వాన్స్ గా ఇవ్వబడ్డాడు. దేవుని యేసుక్రీస్తులో ఏ యొక్క స్వాస్థ్యం మనం పొందుకోబోతున్నామో, ఏ యొక్క స్వాస్థ్యం మనకు దాచబడిందో ఆ స్వాస్థ్యానికి పొందుకుంటున్నానికి గుర్తుగా ఆయన మనకి అనుగ్రహించబడ్డాడు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు అనే మాట మనకి చెప్పబడింది. అంతేకాకుండా ఆయనలో పరిశుద్ధాత్మలో ముద్రించబడ్డారు అనే విషయాలు చెప్పాడు. సో ఈ విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాబట్టి సో ఈ అన్ని విషయాలు కూడా చాలా గంభీరమైన, దీన్ని ఇంగ్లీష్ లో ఇట్లా చెప్పొచ్చు, లాఫ్టీ థియాలజీ. అనగా దేవుని యొక్క గంభీర సత్యాలు చెప్తూ ఉండి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పౌలు భక్తుడు ఎక్కడున్నాడు? రోమాపట్నంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు. ఈ విషయాలు 1 నుంచి 14 వచనాల్లో ఆయన దేవుని మాటలు ఈ ఎఫెసు సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన సర్వాధికారంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని పిల్లలంగా మనల్ని అంగీకరించాడు. ఆయన మనకి దేవుని ప్రణాళికలో అర్థం అవటానికి క్రీస్తులో మనకి చక్కటి సౌలభ్యం అనుగ్రహించాడు. అంతేకాదు మన పాపాలను మన క్షమించాడు ఆయన. అట్లానే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి మనల్ని ముద్రించడమే కాదు, ఆయన ఒక సంచకరువుగా, ఒక అడ్వాన్స్ గా మనకి ఇవ్వబడ్డారని చెబుతూ ఈ హేతు చేత అని అప్పుడు అక్కడ నేను ఇట్లా ఊహిస్తా ఉన్నాను. వెంటనే ఆయన మోకరించి ప్రార్థించడం మొదలు పెట్టాడు. అనగా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఈ చెప్పబడిన విషయాలు, ఈ గంభీరమైన సత్యాలు అర్థం అవ్వాలి అంటే మనం చెప్పబడాలి, రాయబడాలి. అట్ ద సేమ్ టైం ఒక మనిషి విశ్వాస జీవితంలోకి ఈ సత్యాలు అనుభవంలోకి రావాలంటే అది కేవలం ప్రార్థనే. ఇంగ్లీష్ లో ఈజీగా గుర్తుండటం కోసం ఇట్లా అంటాను, థియాలజీ హ్యాస్ టు కన్వర్ట్ ఇన్ టు ద నియాలజీ. మనం ఏదైతే దేవుని విషయాలు అర్థం అవుతున్నాయో, దేవుని విషయాలు థియాలజీ అంటాం దాన్ని. నియాలజీ అంటే ప్రార్థించడం. ఈ రెండు పక్కన వెళ్తా ఉంటాయి. థియాలజీ అండ్ నియాలజీ షుడ్ గో టుగెదర్. అనగా దేవుని విషయాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి, దైవజనులు రాశారు. అయితే అవి మన అనుభవంలోకి రావాలంటే
కేవలం ప్రార్థన ద్వారా వెళ్తుంది అనే విషయాన్ని. సో కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు మొదటగా మన హృదయాల్లో మనం తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, మీ వాక్యం వింటా ఉన్నాం, మేము మీ వాక్యం చదువుతూ ఉన్నాం, మీ వాక్యాన్ని సంఘాల్లో వింటా ఉన్నాం, మీ వాక్యాన్ని వ్యక్తిగతం చదువుతూ ఉన్నాం, మేము ఇలా గ్రూపులుగా చదువుతూ ఉన్నాం. ఈ వాక్యంలో ఉన్న విషయాలు మన జీవితాల్లోకి అనుభవంలోకి రావాలంటే అది కేవలం అది చెప్పటం ద్వారా కాదు, కానీ చెప్పటంతో పాటు ప్రార్థన ద్వారా మాత్రమే మన అనుభవంలోకి వస్తాయి అనేది పౌలు భక్తుని యొక్క ఆశ. అందుకే ఆయన వెంటనే మోకరించి, బహుశా నేను ఇలా ఊహిస్తూ ఉంటాను, ఆయన మోకరించి ఈ విషయాలు చెప్పండి, వాళ్ళకి అర్థం అవ్వాలంటే వాళ్ళ అనుభవంలోకి రావాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మన ప్రారంభంలో కూడా చెప్పినట్టుగా ప్రార్థన ఏంటి? ప్రభువుతో సహవాసంలో ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడానికి మనకి ఇది ఎంతో దోహదం చేస్తుంది. అంతేకాకుండా ప్రభు యొక్క సత్యాలు, దేవుని యొక్క మాటల యొక్క సత్యాలు మనకు అర్థం అవ్వాలంటే ప్రార్థన ద్వారా మనకు జరుగుతుంది. ఇక మనం చూద్దాం మెయిన్ విషయాలు. మనం మెయిన్ విషయం మనం ధ్యానం చేద్దాం. దాంతో పాటు ఇక్కడ చెప్పండి కొన్ని విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఏమంటది? I have not stopped giving thanks for you, remembering you in my prayers అని మాట్లాడుతూ దానికి ముందు 15వ వచనంలో ఈ హేతు చేత అని చెప్తూ ఈ మాట కూడా కనిపిస్తుంది. నేను ఈ ప్రార్థన చేసి ఫర్ దిస్ రీజన్ ఎవర్ సిన్స్ ఐ హర్డ్ అబౌట్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ అండ్ లవ్. మన విశ్వాస జీవితంలో ఈ ఎఫెసీల గురించి చెప్తే ఏమంటున్నాడంటే, మీ యొక్క ప్రేమ గురించి నాకు అర్థమైంది, మీ విశ్వాసం గురించి నాకు అర్థమైంది. అనగా మన యొక్క క్రైస్తవుని జీవితంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం హృదయాంతరాల్లో ఉంటది, హృదయంలో ఉంటది, యేసు ప్రభు పట్ల ఉంటది, దేవుని పట్ల ఉంటది. అయితే ఆ విశ్వాసానికి క్రియలో ఎక్కడ కనిపిస్తుంది? ప్రేమలో కనిపిస్తుంది. సో విశ్వాసము, ప్రేమ మనకి ఆయన ఈ ఎఫెసీ సంఘంలో చూసినట్టుగా వాళ్ళ జీవితాల్లో గ్రహించినట్టు ఆయన చూసినట్టుగా పౌలు భక్తుడు చెప్తూ నేను ఈయన గ్రహించాను అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా విశ్వాసము క్రియరూపం దాల్చడం చాలా ప్రాముఖ్యమైనది. సో అలాగ మనం ముందుకు వెళ్దాం. చూసుకుంటూ వెళ్ళిపోతే మనం చెప్పబడిన విషయాలు ఇప్పుడు 2 ప్రార్థన అంశాలు మనం చెప్పాడు కదా. ఈ 2 ప్రార్థన అంశాలు మనం ఇక్కడ ఈ 2 ప్రార్థన అంశాలు మనం ఒకవేళ క్రోరీకరిస్తే చాలా విషయాలు చెప్పబడ్డాయి. మొదటిది దేవుని ఆత్మ ద్వారా మీరు స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ పొందాలి, దేవుని జ్ఞానం పొందాలి అంటా ఉన్నాడు. దేవుని జ్ఞానం పొందటం వల్ల ఏంటి ప్రయోజనం అంటే మనం ప్రభువుని ఎక్కువగా తెలుసుకుంటాం అన్నాడు. రెండోదేమో మీరు ప్రభువులో మన గొప్ప నిరీక్షణ ఉంది, యేసు క్రీస్తుని బట్టి గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనకు అర్థం అవ్వాలి, ఆ నిరీక్షణ మన అనుభవంలోకి రావాలి. ఆ నిరీక్షణలో ఉన్న శక్తి, ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిలో ఉన్న శక్తి మనకు అనుభవంలోకి రావాలి. అనగా ఈ 2 మాటలు కూడా, ఈ 2 ప్రార్థన అంశాలు ఏంటంటే, ఈ ప్రభువుల్లో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఈ 2 విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందనగా మనం దేవుణ్ణి మరింతగా ఎరుగుతాము. వి విల్ నో గాడ్ మోర్ అండ్ మోర్. దేవుణ్ణి మరెక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. మరింతగా ఎక్కువగా తెలుసుకోవడానికి. నేను దీనికి ఒకవేళ ఈ ప్రార్థన ఖచ్చితంగా సమాధానం అనుగ్రహిస్తుంది. ఎందుకు అనుగ్రహిస్తుంది అంటే మిగిలిన ప్రార్థన చాలా మనం చేస్తాం. మన పిల్లల చదువుల గురించి చేయొచ్చు, లేదా మన ఇంటి గురించి చేయొచ్చు, లేదా మన అప్పుల గురించి చేయొచ్చు, రకరకాల సమస్యలు, మన అనారోగ్యం గురించి ప్రార్థన చేయొచ్చు. చాలా విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనని సమాధానం దేవుడు అనుగ్రహించడం కొన్నిసార్లు సమాధానం రావచ్చు, కొన్నిసార్లు సమాధానం రాకపోవచ్చు. మన ప్రారంభంలో చెప్పినట్టుగా ఆ యొక్క పాస్టర్ గారి అనుభవంలో ఆ వ్యాపారం చేసే వ్యక్తి అడిగిన ప్రశ్న లాగానే కొన్నిసార్లు మన ప్రార్థనలో కొన్నిసార్లు ఆన్సర్ వస్తే ఆన్సర్ రాకపోవచ్చు. అయితే ఇక్కడ చెప్పండి 2 ప్రార్థన అంశాలు, ప్రభు యొక్క జ్ఞానం పొందటంలో, ప్రభు యొక్క శక్తిని అనుభవించటంలో, యేసు ప్రభు పునరుద్ధాన శక్తిని అనుభవించటం. ఈ 2 ప్రార్థనలు అయితే ఎవరైతే ఈ ప్రార్థన అంశాలు చేసుకుంటారో వారికి పౌలు భక్తుల కోసం చేస్తున్నాడు క్రియారూపం దాల్చాలని. అదే రీతిగా మనం కూడా చేసుకున్నా కూడా ఇవి ఖచ్చితంగా వీటిలో సమాధానం అనుగ్రహించబడదు. ఎందుకనగా ఇక్కడ చక్కగా ప్రభు యొక్క గుణశీలాలని చాలా చక్కగా వర్ణించాడు. ఎందుకంటే మనం చేస్తున్న ప్రార్థన ఎవరిని బట్టి చేస్తున్నాం? యేసు నామంలో చేస్తా ఉన్నాం. యేసు నామంలో చేస్తున్నాం కాబట్టి ఈ యేసు ఎవరు? అన్నిటి మీద అధికారం కలిగిన వ్యక్తి. ఈ యేసు ఎవరు? ఆయన నామంలో ఏదైతే అందుకే ప్రార్థన చేస్తామో వాటికి సమాధానం వస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న ఆల్ థింగ్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ హిస్ ఫీట్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్
అంతేకాకుండా ఆయన సంఘంలో మనం చేర్చబడ్డాం, ఆయన శరీరంలో మనం చేర్చబడ్డాం. కాబట్టి మనం చేసే ప్రార్థన ఈ యేసు ప్రభువుకి గుణాన్ని బట్టి, ఆయన గుణాతిశయాన్ని బట్టి మనకు ఖచ్చితంగా సమాధానం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇది ఎంతో ఖచ్చితంగా ప్రార్థన, మనం చేసే ప్రార్థన ఏదే దేవుని జ్ఞానం కావచ్చు, దేవుని శక్తిని అనుభవించే దానికి కావచ్చు, ఖచ్చితంగా మనకి దేవుడు అనుగ్రహిస్తాడనే మాటలో ఈ పాసేజ్ లో మనకు అర్థం అవుతా ఉంది. కాబట్టి ప్రియులారా, మనము ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థనా జీవితాన్ని మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. చాలా సార్లు సంఘాల్లో మనం ప్రార్థన గుంపుగా వచ్చినప్పుడు, లేదా సంఘాల్లో మనం చేర్చబడిన పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తారు. అది మంచిదే, చాలా అది విజ్ఞాపన ప్రార్థన చేస్తాం, అనేక మంది కోసం ప్రార్థన. అయితే ఇక్కడ నేను అనుకుంటున్నా, మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా నాకు జ్ఞానాత్మతో నింపండి. ఆ రోజు పౌలు భక్తుడు చేశాడు ప్రార్థన, జ్ఞానాత్మతో ఎఫెసీయులను నింపండి ప్రభువా అని. మనం ప్రభువా నన్ను జ్ఞానాత్మ, మీ వాక్యం చదువుతున్నప్పుడు నేను జ్ఞానాత్మతో నింపండి. మీ వాక్యం చదువుతున్నప్పుడు, లేదా మీ వాక్యం వింటున్నప్పుడు మీ శక్తిని, నేను యేసుక్రీస్తులో ఉంచబడిన శక్తిని, యేసుక్రీస్తులో ఉంచబడిన స్వాస్థ్యాన్ని, యేసుక్రీస్తులో ఉంచబడిన నిరీక్షణని, అవన్నీ నా అనుభవంలోకి రావడానికి మీరు సహాయం చేయండి ప్రభువా అని మన కోసం ప్రార్థన చేసుకోవాలి. పౌలు భక్తులు ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నట్టుగా మన సహోదరుల కోసం, మన సహోదరుల కోసం, మనకు తెలిసిన వారి గురించి ఈ ప్రార్థన చాలా ఆవశ్యకం అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. అయితే మనం ఈరోజు ముగించే ముందు, ఒకవేళ దేవుడు ఈ ప్రార్థన అనుగ్రహిస్తే మన జీవితాలు, ఒక క్రైస్తవుని జీవితం ఎలాగుంటుంది? ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవుడు ఈ ప్రార్థన అంశాలకి ఆయన జ్ఞానాత్మతో నింపితే, ఆయన శక్తి మన అనుభవంలోకి తీసుకొస్తే మన యొక్క జీవితాలు ఎలాగుంటాయి, విశ్వాస యొక్క జీవితాలు ఎలాగుంటాయో నేను 3 గుర్తులు మనం జ్ఞాపకం చేసి మనం ముందుకెళ్తాం. ఈ రెండింటి ద్వారా, ఈ 2 ప్రార్థన అంశాల ద్వారా ఏమవుతుంది? దేవుణ్ణి మరింతగా తెలుసుకుంటాం. నోయింగ్ గాడ్ మోర్ అండ్ మోర్. ప్రభుని మరింతగా మనం తెలుసుకోవడానికి ఈ ప్రార్థన ఎంతో దోహదం చేస్తుంది. ఈ ప్రార్థన అంశాలు ఎంతో దోహదం చేస్తాయి. ఒకవేళ ప్రభు మన ప్రార్థనలు, ఈ ప్రార్థనకు సమాధానం చేస్తే ఆ విశ్వాస యొక్క జీవితం ఎలాగుంటది అనేది నేను ఒక 3 గుర్తులు చెప్పి మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటిది మనం చూస్తే, ఇంగ్లీష్ లో మీరు నేను నోట్స్ లో రాయలేదు అంటే స్లైడ్ లో లేదు, మీరు రాసుకోండి. మొదటిది, ఒకవేళ దేవుడు పౌలు భక్తుడు చేసిన ప్రార్థన ఎఫెసీయుల కోసం సమాధానం అనుగ్రహించబడితే, ఒకవేళ మన కోసం ప్రార్థన, ఈ విషయాల గురించి ప్రార్థన చేసుకుంటే, లేదా మనం ఎవరినైతే మనం ప్రభువులు నడిపిస్తూ ఉన్నామో వారి గురించి మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఈ ప్రార్థనకి సమాధానం అనుగ్రహించబడితే వారి జీవితాలు, విశ్వాస యొక్క జీవితం ఎలా ఉంటది అనే విషయాన్ని నేను 3 గుర్తులు మీకు నేను చెప్పబోతా ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో నుంచి మన జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ఇంగ్లీష్ లో ఈ మీద రాయబడింది, సెన్స్ ఆఫ్ వండర్ అంటాం. సెన్స్ ఆఫ్ వండర్. ఒకవేళ మీరు నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు నోట్స్ రాసుకోండి. సెన్స్ ఆఫ్ వండర్. సెన్స్ ఆఫ్ వండర్ అనగా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఈ ప్రార్థన దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని మరింతగా తెలుసుకుంటా ఉంటే నువ్వు మన హృదయాల్లో ఏం కలుగుతుందంటే సెన్స్ ఆఫ్ వండర్ అనగా సెన్స్ ఆఫ్ వండర్, ఆశ్చర్యం. మనం ఆశ్చర్య శకుతులం అవుతాం, ఆశ్చర్యానికి గురి చేస్తాం. సెన్స్ ఆఫ్ వండర్ అనగా ఆశ్చర్యపడటం అంటే, ఉదాహరణకు చూడండి, మనం ఏదైనా కొత్తగా చూడని ప్రదేశం మనం చూసామనుకోండి, మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, పిల్లలు మన కుటుంబాలుగా ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, పిల్లలు ఎక్కడ కూర్చోడానికి ఇష్టపడతారంటే సహజంగా కిటికీ పక్కనే కూర్చోడానికి ఇష్టపడతారు. ఎందుకంటే కిటికీలోంచి చూస్తారు. నాకు జ్ఞాపకం ఉంది, మా పిల్లలు కూడా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయా ప్రాంతాలు వాళ్ళు కిటికీలోంచి చూస్తూ ఆ కొండలు దాటుతున్నప్పుడు అవన్నీ ఆశ్చర్యంగా అది చూడండి అని మాట్లాడుకుంటారు. అనగా కొత్త ప్రదేశాలు చూస్తున్నప్పుడు, కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు మన హృదయాంతరాల్లో ఈ సెన్స్ ఆఫ్ వండర్ కలుగుతుంది. సెన్స్ ఆఫ్ వండర్ అంటాం తెలుగులో. ఆశ్చర్యశక్తులు అవుతాం, ఆశ్చర్యంతో నింపబడతాం. ఆశ్చర్యంతో నింపబడినప్పుడు మరింతగా మనం దాన్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువ చూడాలి అనే ఆశ కలుగుతుంది. ఉదాహరణకి ఈ అనుభవం పౌలు భక్తుని జీవితం మనం చూస్తాం. రండి, మీ రోమపత్రిక మీరు ఒకసారి తెరవండి. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో మొదటగా, ఒకవేళ ఈ ప్రార్థన మనం చెప్పండి, ఈ 2 ప్రార్థనాంశాలు మనం గమనిస్తా ఉన్నాం. ఈ ప్రార్థనాంశ సమాధానం అనుగ్రహించబడితే మొదటగా వచ్చే గుర్తు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ఏంటంటే సెన్స్ ఆఫ్ వండర్ వస్తాయనే విషయం. ఆశ్చర్యచకితులం అవుతాం. అంటే దేవుడు చూస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యంతో నింపబడతాం.
చూడండి 33వ వచనం, 11వ అధ్యాయం 33వ వచనం. ఎవరైనా ఒక్కళ్ళ తెలుగులో చదవండి అమ్మా. రోమపత్రిక చదవమ్మా. దేవుని బుద్ధి జ్ఞానము గల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆసక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. వెరీ గుడ్. సో ఈ వాక్య భాగాన్ని చూస్తే ఆయన ఇప్పుడు ఆశ్చర్యం తినిపడ్డాడు. పౌలు భక్తుడు ఆశ్చర్యం తినిపడుతున్నాడు. ఎలాగన్నాడు? ఆహా ఆహా దేవుని ఇంగ్లీష్ లో ద డెప్త్ ఆఫ్ ద రిచెస్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆయన యొక్క రిచెస్ లేకపోతే ఆయన విజ్డమ్, ఆయన జ్ఞానం ఎంతో గొప్పవి, ఎంతో గంభీరమైనవి అనే మాట చెప్తా ఉన్నాడు. అది నీకు ఆహా అనే మాట ఆశ్చర్యాన్ని వ్యక్తీకరించే ఒక పదం కనిపిస్తుంది. ఆహా అంటున్నాడు. ఎట్లా వచ్చింది నీకు ఆశ్చర్యం? ఎంత దేవుని మాటలు అంటుగా ఈయన చూడండి, ఈ రోమపత్రిక అంతా కూడా రాస్తా ఉన్నాడు. రోమపత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుడి గురించి అర్థమవుతా ఉంది. మీరు చూస్తే ఒకవేళ రోమపత్రికలో మనం అది ధ్యానిస్తా ఉంటే దానిలో చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. మొదటి నుంచి 3 అధ్యాయాల్లో మనిషి ఏ విధంగా పాపి చెప్తాడు. మనుషులు యూదులే కాదు, లేకపోతే అన్యులే కాదు, అందరూ కూడా ఏ విధంగా దేవుడు అనుగ్రహించు మహిమని పాపాన్ని బట్టి పొందలేకపోతున్నారు. వాళ్ళు పాపులు, మనం అందరం పాపులు అనే విషయాన్ని చెప్తూ 4, 5 అధ్యాయాల్లో 4, 5, 6 అధ్యాయాల్లో మనము ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఏ విధంగా దేవుడు ఈ పాపానికి పరిష్కారం అనుగ్రహించారని చెప్తూ, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఈ యొక్క దేవుని యొక్క విషయాలు అర్థం అవడానికి మన హృదయాల్లో పనిచేస్తాడో చెప్పుకుంటూ వెళ్తూ ముఖ్యంగా 11వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు అనగా యూదులు. మరి యూదులకు ప్రత్యేకత ఏంటి? అన్ని జాతులు అన్యులు అందరూ కూడా దేవునిలోకి వచ్చేస్తున్నారు. దేవునిలోకి రావడానికి దేవుని ప్రణాళిక ఉంది. 10వ అధ్యాయంలో ఏ విధంగా ప్రభుని స్వీకరించాలి అని చెప్పుకుంటూ ఇక్కడ 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు అనగా యూదులు వారి గొప్పతనం ఏంటి? దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు కదా. అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. అబ్రహాం సంతతి ద్వారా వచ్చిన ఇసాకు, లేదా ఇసాకు ద్వారా ఇసాకు ద్వారా యాకోబు ద్వారా ఈ 12 గోత్రాలు, లేకపోతే ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది కదా. ఈ గొప్ప సంతానం, ఈ గొప్ప జాతి ఏర్పడింది కదా. వీళ్ళకి ఏంటి ప్రయోజనం? దేవుడు వీళ్ళని వదిలేస్తాడా? ఆ విషయాలు చెప్తూ వదిలేయడు, వారికి కూడా రక్షణ ఉంది అని చెబుతూ అప్పుడు ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని కార్యాలంతా స్మరించుకుంటూ ఆ దేవుడు ఎంత గొప్పగా తన యొక్క ఆ కార్యాన్ని చేస్తా ఉన్నాడు, తన జ్ఞానం జ్ఞానం ఎలాగుంది అని చెబుతూ ఎలాగో సర్వ మానవాళి కోసం యూదులతో సహా ఇశ్రాయేల్తో సహా దేవుని రక్షణ ప్రణాళిక ఎంత గొప్పగా దేవుడు చిత్రీకరించాడు, దాన్ని ఎలాగో అవలంబిస్తున్నాడు, ఆ విషయాలు ఆలోచిస్తున్నప్పుడు ఆయన హృదయం ఎంతో ఆశ్చర్యం తినపడింది. అనగా మనం కూడా దేవుణ్ణి తెలుసుకుంటున్నప్పుడు, దేవుని గుణాతిశయాలు తెలుసుకుంటున్నప్పుడు, దేవునిలో ఉన్న ఆయన యొక్క నేచర్, స్వభావం మనకు అర్థమవుతున్నప్పుడు మనలో ఏమవుతుందంటే ఆశ్చర్యం తినపడినప్పుడు ఎంతో ఉత్సాహంగా మరింతగా తెలుసుకోవాలనిపిస్తాం. మరింతగా మనం కొత్త ప్రదేశాలు చూస్తున్నప్పుడు మనం అంత ఆశ్చర్యంతో నింపడినట్టుగా మరింతగా తెలుసుకోవాలని ఆశపడతాం. అది మొదటి గుర్తుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇది వస్తుందా? దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఆయన మెల్లైన స్వరంగా నింపడుతున్నప్పుడు నువ్వు ఆశ్చర్యంతో నింపడి ఇంకా ప్రభువుని తెలుసుకోవాలి, ఇంకా ప్రభువుని వెంబడించాలి, ఇంకా వాక్యాన్ని అర్థం చేసుకోవాలని అనే దృష్టి కలుగుతా ఉంటే నువ్వు ధన్యుడివి, నేను ధన్యులు అవుతాం. రెండోది, ఒకవేళ ఈ ప్రార్థన ఈ సమాధానం అనుగ్రహిస్తే ప్రభుని మరి మనం తెలుసుకుంటా ఉంటే మన జీవితంలో జరిగే ఇంకో కార్యం ఏమంటే విశ్వాసం పెంపొందించబడుతుంది. ఇదే రోమపత్రికలో చూడండి ఒకసారి 10వ అధ్యాయం ఇక్కడ 10వ అధ్యాయం నేను జ్ఞాపకం చేసినట్టుగా ఆయన విశ్వాసులు ఎలాగో మనం ప్రభునందు రక్షణ పొందాలి, ఎలాగో ఆయన్ని స్వీకరించాలి, మన నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి అని చెప్పుకుంటూ ఆ మాటలు చెప్తూ మనకి 17వ వచనంలో ఈ మాట రాయబడింది. 17వ వచనం ఎవరైనా చదవండమ్మా. 17 రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం.
కాగా వినుట వలన కాదు. విశ్వాసము కలుగును. రైట్, థ్యాంక్స్. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తు గురించి. ఇంకా రెండో గుర్తు, ఒకవేళ మన ప్రభువుని ఈ రెండు ప్రార్థనాంశాలు పౌలు చేస్తున్న ప్రార్థన, ఎఫ్సీల కోసం చేసిన ప్రార్థన, మనం మన కోసం చేసుకుంటున్న ఎట్లా, లేదా ఈ ప్రార్థనాంశాలే సమాధానం దొరికితే ఎలాగుంటదంటే, మొదట మనం చూసాం, మన హృదయాలు ఆశ్చర్యంతో నింపబడతాయి. ఇంకా ప్రభువుని తెలుసుకోవాలని తృష్ణ మనలో పెరుగుతూ ఉంటది. రెండోది చూస్తే ఇక్కడ మన విశ్వాసం పెంపొందించబడుతుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో విశ్వాసం రెండు రకాలుగా ఉంచబడింది, రెండు రకాలుగా చెప్పబడింది. మొదటిది సేవింగ్ ఫెయిత్ అంటాం. సేవింగ్ ఫెయిత్ అనగా రక్షణ కోసం మనం కలిగి ఉండే విశ్వాసం. మనం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నాం, దేవుని మార్గంలో రాకపోతున్నాం, మన హృదయంలో పాపం ఉంది, మన పాపం చేత జన్మించాం, పాపంలో జీవిస్తా ఉన్నాం. ఇలా ఈ మార్గాన్ని వెళుతూ ఉంటే మనం నిత్య నరకాగ్నికి వెళ్తాం అని మన దేవుని యొక్క వాక్యాన్ని యేసుప్రభు గురించి చెప్పబడినప్పుడు, యేసుప్రభు చూడండి, యేసుప్రభులో ఏ పాపం లేదు, ఆయన పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, మరణించి తిరిగి లేచారు, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎవరు రక్షింపడతారనే మాట మన సువార్త విన్నప్పుడు మన హృదయాల్లో తీర్మానం చేసుకున్నాం. దాన్ని సేవింగ్ ఫెయిత్ అన్న రక్షణ కోసం కలిగిన విశ్వాసం అంటాం. అది అందరికీ, మన విశ్వాసం అందరికీ ఉండాలి. దాంతోనే దేవుని కుటుంబంలో మనం చేర్చబడతాం. అయితే రెండో రకమైన విశ్వాసం గురించి కూడా దేవుని యొక్క మాటల్లో చెప్పబడింది. అదేమనగా అచీవింగ్ ఫెయిత్ అంటాం. అచీవింగ్ ఫెయిత్ అంటే మనం దేవుని దగ్గర నుంచి పొందుకునే విశ్వాసం. అనగా మనం ప్రతిదినం అనేకమైన సమస్యలు ఉంటాయి, మన కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి, మనం సంఘాలు అనేక సమస్యలు ఉంటాయి. వాటన్నిటిలో కూడా మనం చేస్తున్న పనిలో అనేకమైన సమస్యలు, ఛాలెంజెస్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా విశ్వాసిగా దినదినం జీవించడానికి కావాల్సిన ఆ విశ్వాసాన్ని మనం అచీవింగ్ ఫెయిత్ అంటాం. అనగా వాటిని ఎదుర్కోవటానికి దినదినం మన జీవితంలో ఉన్న సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, మరి ఏదైతే మన జీవితంలో మనం ఇబ్బందిగా ఉంటాం, వాటన్నింటి ద్వారా కూడా మనం విశ్వాసం కలిగి ప్రభు కోసం ముందుకెళ్ళి వెళ్ళడానికి కావాల్సిన ఆ విశ్వాసాన్ని మనం అచీవింగ్ ఫెయిత్ అంటాం. సో కాబట్టి ఇక్కడ మన పౌలు భక్తులు చెప్తున్నాడు, పౌలు భక్తులు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు విశ్వాసం కలిగిద్ది. ఎలా కలిగిద్ది అంటే, విశ్వాసంలో పెంపొందాం. ఎలా పెంపొందాం అంటే, దేవునికి ప్రభు మాటలు వింటాం అన్నప్పుడు, ప్రభు మాటలు వింటున్నప్పుడు ఏమవుద్ది, ప్రభుని ఎక్కువగా తెలుసుకుంటాం. దేవుని బైబిల్ అంతా కూడా యేసు ప్రభు గురించి చెప్పబడింది. బైబిల్ అంతా కూడా యేసు ప్రభు గురించి చెప్పబడింది. దీనిలో బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడి గురించి తెలుసుకుంటా ఉంటాం. దేవుడి గురించి తెలుసుకుంటా ఉంటే ఏమవుద్ది అనగా, నీ విశ్వాసం బలపడింది. ఇది కేవలం రక్షణ పొందడానికి కావాల్సిన విశ్వాసం కాదు సుమా, నువ్వు దినదినం కూడా ప్రభు కోసం ఒక విజయవంతమైన క్రైస్తవుడిగా జీవించడానికి కావాల్సిన శక్తిని మనం ఈ విశ్వాసం ద్వారా మనం పొందుకుంటాం. సో కాబట్టి ఎవరైతే ఈ ప్రార్థనకి సమాధానం పొందుకుంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు సింహాల వలె జీవిస్తారు. సమస్యలు ఉంటాయి, సమస్యల్లో వాళ్ళు కృంగిపోరు. కష్టాలుంటాయి, కష్టాల్లో వాళ్ళు కృంగిపోరు. బాధలుంటాయి, బాధలో వాళ్ళు కృంగిపోరు. ఎంతో ధైర్యంగా, ఎందుకనగా యేసు ప్రభువులో మాకు గొప్ప స్వాస్థ్యం ఉందనే దాంతో చక్క సింహాల వలె వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అది రెండో గుర్తు. ఒకవేళ ఈ ప్రార్థన మన జీవితాల్లో సమాధానం ప్రభు అనుగ్రహిస్తే. మూడోది, మనలో మన యొక్క పాపం గురించిన అవగాహన మరింతగా పెరుగుతుంది. రండి చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా తీయండి. యెషయా గ్రంథము, పాత నిబంధనలో ఉన్న యెషయా గ్రంథము. యెషయా అనే వ్యక్తి గొప్ప దేవుని ప్రవక్త. ఈ యెషయా గ్రంథంలో మనకి 66 అధ్యాయాలు రాయబడ్డాయి. ఈ 66 అధ్యాయాల్లో దేవుని మాటలు ఎంతో చక్కగా మరి ప్రభు ఆయన్ని వాడుకొని రాశారు. ఈ 6వ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తీయండి, 6వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. తీసిన వారు చదవండి అమ్మా. నేను పవిత్రమైన పెదవులు గలవాడను. అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను కదా. మరొకసారి చదవమ్మా. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను,
అపవిత్రమైన ఆ పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను. ఆ నేను నశించి తిని. చాలమ్మా చాలమ్మా. చూడండి, ఈ మాటలు మనకు కనిపిస్తా ఉంటాయి. యెషయా భక్తుడు, అయ్యో అయ్యో నేను అపవిత్రని పెదవగలిగే వాడిని, నేను అపవిత్రమైన పాపుల మధ్య జీవిస్తా ఉన్నాను, నేను నశిస్తుపోతా ఉన్నాను అని ఆయన అనుభవాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఈయన? ఎక్కడున్నాడు అనగా, మనం చూస్తే ప్రారంభం నుంచి ఈ మీరు ఈ వాక్య భాగాన్ని చదువుకుంటూ ముందుకెళ్తే అనగా 5వ అధ్యాయం, 4వ అధ్యాయం, 3వ అధ్యాయం, 2వ అధ్యాయం, 1వ అధ్యాయం, అక్కడ వరకు 6వ అధ్యాయం చదువుకుంటూ వస్తే ఆయన యెషయా భక్తుడు ప్రవచిస్తా ఉన్నాడు. దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. ఇదిగో వాళ్ళు ఇలా పాపం చేస్తున్నారు, వాళ్ళు ఇదిగో పాపం చేస్తున్నారు, వీళ్ళు ఇలా పాపం చేస్తున్నారు, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది, దేవుని యొక్క శిక్ష వాళ్ళ మీదకి వస్తుంది మీరు అని చెప్తూ వచ్చి 6వ అధ్యాయంలో ఏమవుతుందంటే ప్రభు ఆయనకు ప్రత్యక్షం అవుతాడు. అనగా దేవుడి గురించిన జ్ఞానం ఆయనలోకి వచ్చేసింది. దేవుడిని తెలుసుకుంటున్నాడు. దేవునితో ప్రత్యక్షంగా ఆయన యొక్క స్వరాన్ని వింటున్నాడు. దేవుని మాటలు దేవుని యొక్క ఆయనకి కనిపిస్తా ఉంది. దేవుడు ఆయన కనిపిస్తా ఉన్నాడు. దేవుడిని తెలుసుకుంటా ఉన్నాడు. తెలుసుకోగానే ఆయనకి వెంటనే ఫస్ట్ వచ్చిన రియాక్షన్ కనుక, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అయ్యో నేను నశించిపోతున్నాను అనగా, ప్రియులారా, ఈ ప్రార్థన దేవుణ్ణి ఎవరైతే ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారో మనలో కలిగే ఇంకొక ప్రతిస్పందన ఏంటంటే మన పాపాల గురించి, మరి మన యొక్క అంతర్గతం కొన్ని చాలా మనకు అందరికి అంతర్గత జీవితం ఉంటుంది. చాలా విషయాలు మన వ్యక్తిగతంగా ఎవరు చేసుకోం. మన అంతర్గతంగా కొన్ని పాపాలు ఉంటాయి. మన పాపం పట్ల పాపం పట్ల వివక్ష, లేకపోతే పాపం పట్ల ద్వేషం, పాపం పట్ల సరైన రైట్ అండర్స్టాండింగ్ వచ్చి మన ప్రభు దగ్గర మరింతగా ఆ క్షమాపణ పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఈ 3 విషయాలు ఏమంటే, మనం ఒకవేళ దేవుడు మనకి ఈ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అనుగ్రహిస్తే, ప్రభుని మనం మరింతగా తెలుసుకుంటా ఉంటే, ప్రభు యొక్క శక్తిని మన అనుభవంలోకి వస్తా ఉంటే మనలో జరిగే 3 గుర్తులు ఏంటి? మొదటిది సెన్స్ ఆఫ్ వండర్ అన్నాం. అనగా ఆశ్చర్యశక్తులు అవుతూ ఉంటాం, ఆశ్చర్యంతో నింపడుతూ ఉంటాం. కాబట్టి ఇంకెవరు కూడా నువ్వు బైబిల్ చదువుకో అని చెప్పక్కర్లా. నీ అంతటి నువ్వే బైబిల్ చదువుకుంటావు, నీ అంతటి నువ్వే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావు, నీ అంతటి నువ్వే సంఘానికి వెళ్తుంటావు, ఎంతో ఉత్సాహంగా నింపడుతూ ఉంటావు. రెండోది మనం చూసాం, రెండోదిగా మన విశ్వాసం పెంపొందిస్తుంది. అనేకమైన కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటే వాటిలో మనం కృంగిపోం, ధైర్యంగా ఉంటాం. కారణం, ఈ దేవుడు మనం ఈ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనకి దేవుడిని ఎదిగే జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనకి ఎంతో ధైర్యం అనుగ్రహిస్తాం. మూడోది, మన యొక్క అంతర్గత జీవితంలో దాగి ఉన్న ఏ పాపాలు ఏమైతే ఉంటాయో అవి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటే ప్రభు సన్నిధానంలో యెషయా భక్తుల్లాగా మనం ఆ మరింత పశ్చాత్తాప హృదయాలు మన హృదయాల్లో దేవుడు కలిగిస్తాడు, మన జీవితాలు కలిగిస్తాడు. తద్వారా మనకి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చెప్పినట్టుగా, when we confess our sins, God is just and faithful, he will forgive all our sins and purify us from all unrighteousness అనే మాట కనిపిస్తుంది. అనగా దేవుడు మన పాపంలో ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు, ఆయన మన పాపాలను క్షమించడమే కాదు, ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనాల్లో మన ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాలు, పౌలు చేసిన ఈ ప్రార్థన అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. మన జీవితాల్లో మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. మిగిలిన ప్రార్థన అంశాలు మనకు దేవుడు సమాధానం అనుగ్రహించాడో తెలియదు, కానీ ఈ ప్రార్థన అంశాలు అనగా దేవుని జ్ఞానం చేత నింపబడతాం, దేవుని మరింతగా తెలుసుకోవటం, దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించడం, ప్రభువులో మనకి ఏదైతే స్వాస్థ్యం అనుగ్రహించబడిందో, సంఘానికి ఏదైతే స్వాస్థ్యం అనుగ్రహించబడిందో ఆ స్వాస్థ్యాన్ని మన అనుభవంలో తెచ్చుకోవటం చాలా ప్రాముఖ్యమైనవి. అవి ప్రార్థన ద్వారా సంభవిస్తాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. మనం ప్రార్థన చేసుకోవాలి. మనల్ని ఎవరినైతే ఇతరులను నడిపిస్తున్నా వారి కోసం ప్రార్థన చేసుకోవాలనే విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మరింతగా పెంపొందించడానికి, ప్రభువులో మరింతగా తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. రండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా ప్రభువా, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో అపోస్తుడైన పౌలు యొక్క ప్రార్థన, ఎఫెసీ సంఘం కోసం చేసిన ప్రార్థన ఎంతో గంభీరమైన ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు. దేవా, ప్రభువా, మరి ఆ దినాన ఆ రోజుల్లో పౌలు భక్తుడు ఆ యొక్క హౌస్ అరెస్ట్ లో ఉంటూ ఈ ఎఫెసీ సంఘం గురించి వారి సువార్త చెప్పాడు. వాడు సువార్త గురించి రాస్తూ ఉన్నాడు. రాస్తూ ప్రభువా మరి ఆయన ప్రార్థించాడు. ఆ ప్రార్థన మాకు అర్థమవుతుంది ప్రభువా.
ప్రార్థన లేకుండా, వ్యక్తిగత ప్రార్థన లేకుండా, మేము మీ మీద ఆధారపడకుండా ప్రభా, మేము మీతో ఆ యొక్క ప్రార్థన అనుభవంలో లేకుండా, మేము ఎంత దేవుని గురించిన జ్ఞానం బైబిల్ ఎంత తెలిసినా అది మా అనుభవంలోకి రాదనే విషయం మాకు అర్థమవుతుంది. మా ప్రభా, మా దేవా, మా జీవితాల్లో ప్రభా ఇటువంటి ప్రార్థన మేము కలిగి ఉంటానికి సహాయం చేయండి ప్రభా. నేను కలిగి ఉంటానికి సహాయం చేయండి ప్రభా. దినదినం ప్రభా మిమ్మల్ని తెలుసుకోవటం, మీ జ్ఞానాత్మతో నింపటం, మీ శక్తితో నింపటం, తద్వారా ప్రభా మేము ఎంతో ఆశ్చర్య శక్తులమై మిమ్మల్ని మరింతగా వెంబడించడానికి ప్రభా, మరింతగా మిమ్మల్ని సేవించడానికి మాకు సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, మాకు ప్రతిదినం కూడా మీ శక్తితో మేము నింపటానికి, విశ్వాసంలో బలపడటానికి ప్రభా ఈ ప్రార్థన ఎంతో సహాయం చేస్తారని మాకు అర్థమవుతుంది ప్రభా. ఆ విధిగా మేము ప్రార్థించడానికి ప్రభా మాకు సహాయం చేయండి, కనికరం చూపండి, నడిపించండి ప్రభా. అంతేకాదు ప్రభా, మా వ్యక్తిగతంగా మాలో ఉన్న పాపాలు మరింతగా మిమ్మల్ని తెలుసుకుంటున్నప్పుడు ప్రభా ఇంకా ఎక్కువగా మాకు స్పష్టం అవుతుందనే విషయం కూడా మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటలు మా హృదయాల్లో మీరు నీరుకట్టి ఫలింప చేయండి. ఈ యొక్క మాటలు, ఈ ప్రార్థన కార్యరూపం దాల్చడానికి మీరు సహాయం చేయవలసిందిగా మమ్మల్ని మీ హస్తాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరింతగా మీ సత్యాలు మా హృదయాంతరాల్లోకి రావడానికి, దేవా మా జీవితంలోకి రావడానికి, మా అనుభవంలోకి రావడానికి మీరు సహాయం చేయవలసిందిగా మా ప్రభు, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం వింటున్న మనందరిలోనూ విశ్వాసం ఉంచిన సార్వత్రిక సంఘంలో ప్రతి విశ్వాసతో పాటు ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్.